ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు కిక్ ఇచ్చింది. హై స్కోరింగ్ ఎన్కౌంటర్లో పరుగుల వరద పారింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెరుపు బ్యాటింగ్తో దుమ్ము రేపాడు. కేవలం 42 బంతుల్లో 5 4లు 9 సిక్సర్లతో 97 పరుగులు చేసి విధ్వంసకర కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మూడో స్థానంలో దిగి మెరుపులు మెరిపించిన శ్రేయస్ అయ్యర్ సెంచరీ పూర్తి చేయలేకపోయాడు. వాస్తవానికి శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్లో శతకాన్ని బాదుతాడని క్రికెట్ అభిమానులంతా ఆశించారు. కానీ అతడు మాత్రం తన తొలి ఐపీఎల్ సెంచరీని మాత్రం అందుకోలేకపోయాడు. అందుకు కారణం ఆఖరి ఓవర్ మొత్తం శశాంక్ ఆడడమే. శశాంక్ ఎక్కువగా స్ట్రైకింగ్ బాధ్యత తీసుకుని భారీ షాట్లు ఆడుతూ ఉండడంతో ఆఖరి ఓవర్లో శ్రేయస్కు ఒక్క బంతి కూడా ఆడే అవకాశం రాలేదు. దీంతో శ్రేయస్ సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అయితే మ్యాచ్ అనంతరం శ్రేయస్ సెంచరీని ఎందుకు వదిలేశాడో శశాంక్ వివరించాడు. స్ట్రైక్ ఆడతావా అని నేను వెళ్ళి శ్రేయస్ అయ్యర్ను అడగబోయానని, కానీ ముందే అతడు వచ్చి తన సెంచరీ గురించి ఆలోచించొద్దని, ప్రతి బంతిని బాధేయమని చెప్పాడని గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్లో సెంచరీ చేయడం అంత ఈజీ కాదు, కానీ శ్రేయస్ అయ్యర్ చాలా నిస్వార్థంగా జట్టు కోసమే ఆలోచించాడని శశాంక్ సింగ్ ప్రశంసించాడు. ఇదిలా ఉంటే పలువురు మాజీ క్రికెటర్లు కూడా శ్రేయస్ను పొగడ్తలతో ముంచెత్తారు. వ్యక్తిగత రికార్డుల కోసం కాదు, జట్టు కోసం ఆడేవాడే అసలైన నాయకుడని శ్రేయస్ నిరూపించాడని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కితాబిచ్చారు. ఇదే సమయంలో శ్రేయస్తో పోలుస్తూ ముంబైకు చెందిన దిగ్గజ క్రికెటర్లపై సెటైర్లు వేశాడు. ముంబై క్రికెటర్లు సాధారణంగా వ్యక్తిగత రికార్డ్ కోసం చూస్తారని, కానీ అయ్యర్ మాత్రం అలా చేయలేదన్నాడు. శ్రేయస్ జట్టుకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఒక కొత్త మార్పుగా చెప్పుకొచ్చాడు. ముంబై క్రికెటర్స్లో ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్న ప్లేయర్ను చూడడం ఇదే మొదటిసారని రాయుడు వ్యాఖ్యానించాడు. ముంబై క్రికెటర్లు సాధారణంగా భారీ స్కోర్లు, సెంచరీలు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని రాయుడు చెప్పాడు. కానీ అయ్యర్ వ్యక్తిగత రికార్డ్ కోసం కాకుండా జట్టు కోసం నిజాయితీగా ఆడడం అద్భుతమన్నాడు. ఎందుకంటే శశాంక్ భారీ షాట్లతో విరుచుకుపడతాడని, అలాంటి బ్యాటర్ను సింగిల్ తీసి కోరుకోవడం జట్టు స్కోరుపై ప్రభావం పడుతుందన్నాడు. సాధారణంగా సహచర ప్లేయర్ సెంచరీ ముంగిట ఎవరైనా స్ట్రైక్ రొటేట్ చేస్తారని, అయితే కెప్టెనే స్వయంగా సెంచరీకి దగ్గరగా వచ్చాక కూడా దాని గురించి ఆలోచించొద్దు అనడం గొప్ప విషయంగా అభివర్ణించాడు. పంజాబ్ జట్టుకు ఇలాంటి నిస్వార్థ నాయకుడు ఉండడం చాలా అదృష్టమని రాయుడు ప్రశంసించారు.